ఆధ్యాత్మికత వైపు దృష్టి సారించడం సాఫ్ట్వేర్ ఉద్యోగుల పాలిట సరికొత్త విరామం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక.
కాకినాడ జిల్లాలో ఏలేరు వరద పిఠాపురం నియోజకవర్గాన్ని ముంచెత్తింది. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో అటు గొల్లప్రోలతో పాటుగా పిఠాపురం రూరల్లో ఉన్నటువంటి దాదాపు 20 నుంచి 30 వేల ఎకరాల వరకు పంట చేలన్నీ కూడా పూర్తిగా నీటను మునికి తుడిచిపెట్టిపోయిన పరిస్థితి అవుతుంది. ఈ నేపథ్యంలోనే అటు ముంపు గ్రామాలతో పాటుగా రైతులను నష్టపోయిన రైతులను కూడా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఎవరైతే పిఠాపురానికి ఉన్నారో వంగ గీత పరామర్శించడం జరిగింది. ప్రస్తుతం ఆమె ఏదైతే మనకి జమ్ములపల్లి నుంచి ఇటు నరసింగపురం అదేవిధంగా గోకువాడ అంటే ఈ ప్రయాణం ప్రమాదకరం అని తెలిసినప్పుడు కూడా ట్రాక్టర్ మీద దాదాపు 12 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ముంపులో ఉన్నటువంటి రైతులను పరామర్శించారు. ముంపు ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని చెప్పి భరోసా ఇవ్వడం జరిగింది. ఒక మహిళ దాదాపు వయసు పైబడుతున్నప్పటికి కూడా దాన్ని లెక్క చేయకుండా ఈ ప్రయాణం ఒక ప్రమాదకరం అని తెలిసినప్పుడు కూడా దాన్ని కేర్ చేయకుండా అసలు ఆమె ట్రాక్టర్ మీద ప్రయాణిస్తూ రైతులను పరామర్శించారు. ప్రస్తుతం వంగ గీత మనతో ఉన్నారు. మేడం చెప్పండి, ఇవాళ ఎప్పుడు లేనంతగా వరద ఏలేరు వరద పిఠాపురం నియోజకవర్గాన్ని ముంచెత్తింది. రైతాంగం అంతా కూడా పంట నష్టపోయి ఆందోళన ఉన్నారు. మరి వారిని పరామర్శించారు, వారు ఏం చెప్పారు? నిజంగా అత్యంత బాధాకరం ఇది. రాష్ట్ర వ్యాప్తంగా అధిక వర్షాలు కురుతున్నాయి, అందరూ కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే. కానీ ఇక్కడ మనం చూసుకున్నారు, మీరు చూస్తున్నారు, మొత్తం జలమయం అయిపోయింది. పిఠాపురం నియోజకవర్గం అంతా 3 మండలాలు అదేవిధంగా 2 పట్టణాలకి సంబంధించిన వ్యవసాయం అంతా కూడా పూర్తిగా ముంపులో ఉన్న కాలనీస్ అయితే మునిగిపోయినవి. అవన్నీ కూడా దారులు లేక వాళ్ళు రహదారి లేక ఇబ్బంది పడ్డారు. కానీ రైతాంగం అయితే పూర్తిగా నష్టపోయారు. ఈరోజు రైతాంగం పరిస్థితి ఎలా ఉందంటే చాలా బాధాకరంగా ఉంది, దయనీయంగా ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు, చక్కగా ఇంకొక 10 రోజులు ఉంటే మరి పొట్ట దశకు వచ్చే పరిస్థితుల్లో పెట్టుబడి అంతా పెట్టున్నారు. ఎక్కువ మంది కౌలు రైతులు కూడా ఉన్నారు. ఈ పరిస్థితిలో మీరు చూస్తున్నారు, జలమయం, పిఠాపురం అంతా కూడా జలమయం. ఇక్కడ ఒక విషయాన్ని మనం ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాతావరణ శాఖ, నేను ఇంచుమించుగా ఇరిగేషన్ శాఖ అధికారులతో ఒక వారం రోజులు బట్టి కూడా మాట్లాడడం జరుగుతోంది. ఎప్పుడైతే బుడమేరు వచ్చి కొట్టేసి విజయవాడ అంతా కూడా ఇబ్బందిగా అయిపోయిందో, మరి ఏలేరు ప్రాజెక్టు మనకు తెలుసు. అందులో మీకు పిఠాపురం నియోజకవర్గం థాయిలాండ్లో ఉంటుంది. ఈ ఏలేరు మీద జగ్గంపేట, ప్రతిపాడు, కొంత పెద్దాపురము, పిఠాపురం ఈ నియోజకవర్గాలు ఆధారపడి ఉంటాయి. కానీ పిఠాపురం పరిస్థితి ఏంటంటే ఏలేరులో నీరు లేకపోతే ఎండిపోతుంది, ఏలేరులో నీరు ఎక్కువైతే మునిగిపోతుంది. ఈ పరిస్థితులు రీత్యా నేను అందరూ ఎస్సీ గారితో కూడా చాలాసార్లు మాట్లాడటం జరిగింది. ఎందుకంటే మన 6 టీఎంసీలు నీరు ఉన్నప్పుడు కూడా అన్ని పంటలకి నీరు ఇచ్చి మేనేజ్మెంట్ చేసాం. విశాఖకి వాటర్ ఇస్తూ కూడా, గోదావరి నుంచి కూడా మన దీంట్లోంచి ఇస్తూ కూడా ఇంచుమించుగా 2009 నుంచి 14 లోపల 6 టీఎంసీలే ఉంది. అయినప్పటికీ కూడా నియోజకవర్గం అంతా కూడా పంటలకు ఇబ్బంది లేకుండా మానిటర్ చేసి ఇవ్వగలిగాం. కాబట్టి మీరు పైన వాతావరణ శాఖతో కూడా మాట్లాడడం జరిగింది. క్యాచ్మెంట్ ఏరియాలో ఎక్కువ వర్షం పడిపోద్దని చెప్తున్నారు, ఏజెన్సీ అంతా నీరు పడిపోదని చెప్తున్నారు. మీరు 18 నుంచి 19, 20 లోపు వచ్చాక మీరు నీరు నెమ్మదిగా రిలీజ్ చేసేయండి. ఒక్కసారే రిలీజ్ చేస్తే రైతాంగం అంతా, ప్రజలంతా కూడా ముంపుకు గురవుతారని చెప్పి వారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. విషయం మేడం, గతంలో ఎప్పుడు లేదు ఇంత వరద వచ్చింది. ప్రధానంగా ఈ ఏడాది చూస్తే మనం ముఖ్యంగా ఏలేరు ప్రాజెక్ట్ సామర్థ్యం 24 టీఎంసీలు అయితే 22, 23 టీఎంసీలు వచ్చే వరకు కూడా దిగువకు నీటిని విడుదల చేయని పరిస్థితి. దాదాపు 27,000 క్యూసెక్ల నీటిని విడుదల చేయడంతో ఒక్కసారిగా 3 నియోజకవర్గాల్లోని మొత్తం తుడిచిపెట్టిపోయిన పరిస్థితి అయితే ఉంది. మనం చూస్తున్నాం, చెరువులు తలపిస్తున్నాయి ఏదైతే ఏలేరు మిగిలి జలాలు. ఇంతవరకు ఇలాంటి పరిస్థితి వరకు అధికారులు ఎందుకు స్పందించలేదంటారు? కేవలం 15 టీఎంసీలు కానీ 19 టీఎంసీలు ఉన్నప్పుడు కానీ వాటర్ రిలీజ్ చేసి ఉంటాయి, ఈ పరిస్థితి ఉండదా? ఈ పరిస్థితి ఉండదు, ఖచ్చితంగా అదే చెప్తున్నాను. నేను ఇందాక కూడా మీకు చెప్పబోతున్నాను. 18, ఎందుకంటే నేను అందుకే ఒక ఉదాహరణ చెప్పాను. 6 టీఎంసీలు ఉన్నప్పుడు కూడా మనం చేసాం. వచ్చిన వాటర్ని రిజర్వ్ చేసుకోవడంలో ఎప్పుడూ తప్పులేదు. కానీ రాబోయే వాతావరణ శాఖ చెప్తా ఉంది, భారీ నుంచి అతి భారీ వర్షాలు వస్తాయి, క్యాచ్మెంట్ ఏరియాలో పడిపోతుందని చెప్పి కూడా వాతావరణ శాఖ చెప్తున్నప్పుడు మీరేం చేయాలి? 19, 20 మధ్య మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేస్తుంటే ఈ 3 రోజుల్లో గనక మన కేవలం 10,000 క్యూసెక్లు వదిలితే ఇంత నష్టం ఉండేది కాదు. ఇప్పుడు అత్యంత మీకు అసలు ఎక్కడైనా పంట కనబడతా ఉందో చూడండి, ఎక్కడైనా ఈ చుట్టుపక్కల అంతా చూడండి, మొత్తం అన్ని నియోజకవర్గంలో 1 ఎకరం కాదు కదా, 1 సెంటు భూమి కూడా
ఏ రైతు కూడా పంట పండడానికి అవకాశం లేదు. కాబట్టి ఇది చాలా చాలా దారుణమైన విషయం. మానిటరింగ్ చేసి ఉంటే కనుక ఇంత నష్టం లేకపోను, ఇంత వరద లేకపోను, ఇంత ముంపు లేకపోను, ఈ పరిస్థితులు రైతులకి రాకపోను. కాబట్టి ఇప్పుడైనా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం, ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం, ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం, రైతులందరికీ కూడా నష్టపరిహార విషయంలో ఏ ఒక్క రైతుని వదలకుండా మొత్తం ఎన్ని వేల ఎకరాల్లో, అందులో పిఠాపురంకి ప్రసిద్ధి ఏంటనుకుంటున్నారు, వ్యవసాయం అంటే వరి పంటలే కాదు, ఉద్యానవన పంటలు, హార్టికల్చరు, సెరికల్చరు, పట్టు పరిశ్రమలు ఇవన్నీ కూడా ఉన్నాయి. చిరు వ్యాపారులు, ఆకుకూరలు, కాయగూరలు ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళందరినీ కూడా ఆడుకోవాలని కోరుతా ఉన్నాం. ఇప్పుడు రాజకీయాలు మాట్లాడే సమయం కాదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతులతో మాట్లాడినప్పుడు ఒక ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ పిఠాపురం నుంచి ఎమ్మెల్యే గెలిచిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఉన్నారు. ఆయన పర్యటన కేవలం ఒక పూటకు మాత్రమే ఒక ప్రాంతానికి పరిమితమైంది. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ అయితే అడ్రస్సే గల్లంత అయింది, ఇంతవరకు రాలేదన్నారు. దీన్ని ఎట్లా చూడవచ్చు రైతుల ఆవేదనని? అంటే మరి రైతులు ఆశిస్తారు, ఎప్పుడు కూడా రైతులకి కష్టకాలంలో మన అండగా ఉండాల్సిన బాధ్యత రాజకీయంలో ప్రజాప్రతినిధులుగా ఎప్పుడు కష్టకాలంలో కూడా మనం అండగా ఉండాలి. వాళ్ళకి ధైర్యం చెప్పాలి. ఇవాళ కాలనీలోకి వెళ్ళడానికి అవకాశం లేదు. మీరు చూస్తున్న రోడ్లన్నీ కూడా డేంజర్ పరిస్థితిలో ఉన్నాయి. అయినా కూడా అందరం వెళ్తున్నామంటే వాళ్ళకి మేము ఉన్నాం అండగా. మీరు కంగారు పడకండి, మీరు అధైర్యపడొద్దు. దయచేసి అందరూ కూడా సంయమనంగా ఉండండి, ఆవేదన చెందకండి. ప్రభుత్వంతో చెప్దాం, ప్రభుత్వంతో మాట్లాడదాం, అధైర్యపడొద్దని ధైర్యం ఎవరు చెప్పాలి? ఈరోజు ప్రభుత్వం నుంచి అధికారులు అందరూ రావాలి. వ్యవసాయ శాఖ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు, ఉద్యానవన అధికారులు, యానిమల్ హస్బెండరీ అధికారులు, పట్టు పరిశ్రమ అధికారులు అందరూ కూడా ఇక్కడికి రావాలి. ఇరిగేషన్ శాఖ కూడా దీన్ని ఒక పాఠంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత నీరు వచ్చింది, మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇది మనం చూస్తాం. వంగా గీత స్పందన అయితే ఒకటే చెప్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే రాజకీయ పార్టీ నాయకులు ఉన్నారో ఖచ్చితంగా ముంపు బాధితులకు ఒక భరోసా ఇవ్వాలి, ప్రభుత్వం అండగా ఉందని చెప్పి వాళ్ళకి నమ్మకం కలిగించాలి. ముఖ్యంగా ఎవరైతే రైతాంగం అటు వ్యవసాయ ఉద్యానవన పంటలతో పాటుగా సెరికల్చర్ సంబంధించినటువంటి రైతాంగం ఉందో వాళ్ళని ఖచ్చితంగా పంట నష్టం అంచనాలను ఎప్పుడైతే నీరు దిగుతుందో అప్పుడు అంచనాలు వేసి సకాలంలో వాళ్ళని ఆదుకోవాలి. అదేవిధంగా గ్రామాలు ఏవైతే నీట మునిగాయో అక్కడ ఉన్నటువంటి ముంపు ప్రాంత ప్రజలను కూడా ఆదుకోవాలని చెప్తున్నారు. ముఖ్యంగా ఏలేరు ప్రాజెక్టు సంబంధించి 15 నుంచి 19 టీఎంసీల నీటి నిల్వ ఉన్నప్పుడు వాటర్ రిలీజ్ చేసుకుంటే ఈవేళ ఇంత ముంపు ఉండేది కాదు. ఖచ్చితంగా అధికారులకు అంచనా లేదు ఏలేరు వరద మీద అని చెప్పి కూడా విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు వెంకటరామ్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, పిఠాపురం నియోజకవర్గం నుండి.